నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి పాల తాలికల రెసిపీ అండి. అయితే ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మనం ఏ పండుగలకైనా లేదా ఏదన్నా పురిటి సారీలకి అలాంటి వాటికి పాల తాలికలు రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కాబట్టి ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసేయండి. తక్కువ శ్రమతో ఈజీగా చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా పాల తాలికలు తడిపిండితో చేస్తాం కదండి. మనం ఈ వీడియోలో మీకు నేను పొడిపిండితో తాలికలు విరగకుండా పొడవుగా ఎలా వస్తాయో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. ఒక 200 గ్రాముల వరకు ఉంటాయండి. దీన్ని ఒక్కసారి నీట్గా శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పోసేసి ఒక 15 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. అప్పుడు మనకి సగ్గుబియ్యం చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి. చాలా తొందరగా కూడా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు పాల తాలికలు చేసుకోవడానికి ఒక గిన్నెను తీసుకున్నాను. అదే గిన్నెలో నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, వాటిని వేసేసి ఉడికించుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యంలో మనం నానబెట్టిన వాటర్తో పాటు ఎక్స్ట్రాగా ఇంకొక గ్లాసు వాటరు తీసుకోండి. అంటే మీరు పిండి కలుపుకోవడానికి ఎంత పిండి అయితే తీసుకుంటున్నారో ఆ పిండి కలుపుకోవడానికి సరిపడా వాటర్ అయితే తీసుకోండి. ఇవి స్టవ్ మీద పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఈలోపు వెడల్పాటి గిన్నెలో ఒక 2 గ్లాసుల వరకు వరిపిండి తీసుకుంటున్నానండి. ఇది పొడి బియ్యం పిండి అండి. ఒక 2 గ్లాసుల వరకు తీసుకున్నాను. దానిలోనే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకుంటున్నాను. మనకి తాలికలు చప్పగా లేకుండా స్వీట్గా ఉంటాయన్నమాట. ఇలా బెల్లాన్ని తురిమి వేసుకొని పిండిలో కలిపేటట్టు మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈలోపు మనకి సగ్గుబియ్యం అనేది ఉడికిపోతాయండి. చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతాయి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక గిన్నెలోకి వాటర్ని సగ్గుబియ్యాన్ని సపరేట్ చేసేసుకుందాము. ఫిల్టర్ ద్వారా సపరేట్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుందండి. వాటర్నన్నిటినీ కూడా సపరేట్ చేసుకొని సగ్గుబియ్యాన్ని సపరేట్ చేసేసుకోవాలి. మనం ఈ సగ్గుబియ్యాన్ని చివరగా వేసుకుంటామండి. మనం ఎక్కువ ఉడికించాల్సిన అవసరం కూడా ఉండదు. మనకి పాల తాలికల్లో వేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా వాటర్ అన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత మనం బెల్లం కలిపి పెట్టుకున్నాం కదండి పొడి బియ్యం పిండిలో, అందులో ఇవి వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి. వేడి వాటర్ కదండి, ఒక 2 నిమిషాల పాటు ఒక స్పూన్ తీసుకొని కలిపేసుకోండి. తొందరగానే ఆరిపోతుంది, ఎక్కువ వేడైతే ఉండదు. చూసారు కదా, ఈ విధంగా మొత్తం పిండిని కూడా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ థిక్గా కలిపేసుకోవాలి. అంటే గట్టిగా కలిపేసుకోవాలి. మనకి లూజ్గా కలుపుకుంటే పిండి మనం తాలికలు చేసుకోవడానికి జారుగా ఉంటే కుదరదు కదండి. అందుకని గట్టిగా ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం వాటర్ని పోసేసుకొని కలిపేసుకోవాలి. మీకు ఏమైనా వాటర్ తగ్గాయి అనుకుంటే వేడిగానే ఉంటుంది కదండి, ఇప్పుడు చెయ్యి తడి చేసుకొని కలిపేసుకోవచ్చు. లేదు అంటే కొద్దిగా ఒక అర గ్లాసు వాటరు వేడి చేసుకొని నార్మల్ వాటరే కలిపేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా చల్లారుతుంది కొద్దిగా. అప్పుడు చేత్తో మనకి గట్టిగా పిసుక్కుంటూ కలిపేసుకోవాలి. చూడండి, మనకి కలిపేటప్పుడే పిండి అనేది జిగురుగా ఫామ్ అవుతుందన్నమాట. మనం సగ్గుబియ్యం ఉడికించిన వాటర్ వేసాం కాబట్టి చాలా ఈజీగా జిగురు వచ్చేస్తుంది. పిండిని ఒక 2 నిమిషాల పాటు చక్కగా మెదుపుకుంటూ కలిపేసుకోవాలి. ఎక్కడన్నా మనం బెల్లం ఉండలున్నా కానీ మెతుక్కుంటూ నీట్గా చక్కగా కలిపేసుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, మనకి పిండి కలిపేటప్పుడే మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఇలా సాగుతూ ఉంటే జిగురు వచ్చినట్టు అనమాట. లేదు విరిగిపోతుంది అంటే జిగురు సరిపోలేదు అని అర్థం. చూసారు కదా, సగ్గుబియ్యం వాటర్తో చాలా చక్కగా మనం కలిపేసుకున్నామండి పిండి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికించిన గిన్నెనే తీసుకున్నాను. దానిలోకి 2 గ్లాసుల వరకు పాలు తీసుకున్నాను. 2.5 గ్లాసుల వరకు పాలు తీసుకున్నానండి. అలాగే 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను. ఇది స్టవ్ మీద పెట్టేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఇది బాయిల్ అయ్యేలోపు మనం బెల్లాన్ని కరిగించుకుందామండి. వేరొక గిన్నెలో 2 గ్లాసుల వరకు
బెల్లాన్ని తీసుకుంటున్నాను. నేను వరిపిండి ఏ గ్లాస్‌తో తీసుకున్నానో కొలతలన్నీ కూడా అదే గ్లాస్‌తో తీసుకొని చెప్తున్నాను. అందులో ఒక అర గ్లాసు వాటర్ వేసి ఇప్పుడు దీన్ని కరిగించుకుంటున్నాను. బెల్లం మనకి ఎటువంటి పాకం రానవసరం లేదండి. చూసారు కదా! ఇలా బెల్లం కరిగిన తర్వాత ఉడికి పట్టి కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. మనం కరిగిన తర్వాత బెల్లాన్ని వడకట్టలేదండి. డైరెక్ట్‌గా మనం తాలికల్లో వేసుకునేటప్పుడు మాత్రం వడకట్టుకొని వేసుకోవాలి. చూసారు కదా! మరలా ఒకసారి పిండిని మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను. మనం పిండిని ఎంత చక్కగా కలుపుకుంటే మనకి తాలికలు అంత బాగా వస్తాయన్నమాట. చూసారు కదా! ఈ విధంగా కలిపేసుకొని మనం తాలికలు చేసుకోవడానికి ఇలా చేత్తో అయినా చేసుకోవచ్చండి, లేదా మురుకులు గొట్టం యూజ్ చేసైనా చేసుకోవచ్చు. చూసారు కదా! చేత్తో చేసుకున్న ఎంత పొడవుగా చక్కగా వచ్చాయో, మనకి ఎంత లావు కావాలో అంత లావుగా చేసుకోవచ్చు, లేదంటే ఎంత సన్నగా కావాలో అంత సన్నగా కూడా చేసుకోవచ్చు అనమాట. పిండి జిగురు సరిపోలేదు అంటే మనం చేతిలో చేసేటప్పుడే విరిగిపోతూ ఉంటుందండి. అది గమనించుకోండి. చూసారు కదా! ఈ విధంగా మనం చేసేటప్పుడు చక్కగా సాఫ్ట్‌గా వస్తాయి. ఈ విధంగా చేసేసుకొని వేసేసుకోవచ్చు. మీకు చేత్తో చేయడం లేట్ అవుతుంది అనుకుంటే చక్కగా పాలు పొంగి వచ్చేలోపు మురుకులు గొట్టాన్ని తీసుకొని మురుకులు గొట్టంలో ఒక పిండి ముద్దను పెట్టేసుకోండి. మనకి చక్రాలు ఎలా ఒత్తేసుకుంటామో ఆ విధంగా మురుకులు గొట్టంలో పిండిని పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకోండి. చూసారు కదా! ఈ విధంగా మనం పిండిని కలుపుకున్నామంటే బియ్యం ముందు రోజు నానబెట్టేసి మిక్సీ పట్టి జల్లెడ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా! మనకి పాలైతే మరుగుతున్నాయి కదా! ఇప్పుడు మనం మురుకుల గొట్టంలో పెట్టుకున్న పిండిని మనకి ఎంత పొడవైతే కావాలో తాలికలు అంత పొడవు ఒత్తుకొని కట్ చేసుకోవాలండి. మనము ఇవి తాలికలు ఒత్తుకునేటప్పుడు ఫ్లేమ్‌ని మీడియంలో ఉంచుకోండి. కరెక్ట్ హీట్ అయితే సరిపోతుంది. తాలికలు అతుక్కోకుండా చక్కగా విడిపోతాయన్నమాట. చూడండి ఈ విధంగా మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు ఒత్తుకొని ఒక 2, 3 సెకండ్లు గ్యాప్ ఇవ్వండి. అప్పుడు మనం ఒత్తిన తాలికలు ఏమవుతాయి, కొద్దిగా ఉడుకుతాయన్నమాట. అప్పుడు అతుక్కోకుండా ఒకదానికొకటి ఉంటాయి. చూసారు కదా! ఈ విధంగా మనకి పాలకు సరిపడా పిండిని మొత్తాన్ని తాలికల్లాగా ఒత్తేసుకోవాలి. చూసారు కదా! విరగకుండా ఎంత పొడవుగా వచ్చాయో. ఈ టిప్ అయితే అద్భుతంగా పనిచేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. గరిటె పెట్టి అయితే అస్సలు తిప్పకండి. అవి పచ్చిగా ఉన్నప్పుడు తిప్పారంటే విరిగిపోతాయి. కొద్దిగా ఉడికిన తర్వాత చెక్ చేసుకోవచ్చు మనం గరిటె పెట్టుకొని. ఈలోపు తాలికలు ఉడికేలోపు ఒక గిన్నెలోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకోండి. మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దేనండి. దానిలో ఒక పావు గ్లాసు నీళ్లు వేసుకొని ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. మనకి లిక్విడ్ కన్సిస్టెన్సీ లాగా రావాలన్నమాట. ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. ఉండలు ఉన్నాయి అంటే మనం పాలల్లో వేసినప్పుడు ముద్దలు కట్టేస్తుంది. ఉండలు లేకుండా చూసుకోవాలి. చూసారు కదా! తాలికలు అయితే చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి పాలని వేసేసుకుంటున్నానండి. ఆఖరిగా ఉన్నదాన్ని వదిలేస్తున్నాను. ఏమైనా చిన్న చిన్నగా ఉన్నా కానీ అవి ఉండలు కట్టకుండా ఉంటాయని ఆఖరిగా ఉన్నది వదిలేసి మొత్తం పోసేస్తున్నానండి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. మనం పోసిన చిక్కగా అవుతుందనమాట. మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది. మనం ఈ పిండిని కలిపిపోయకపోవటం వల్ల లిక్విడ్గా ఉంటుందండి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా! ఆ సగ్గుబియ్యాన్ని కూడా ఆఖరిగా వేసేసేయండి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించేసారంటే థిక్ కన్సిస్టెన్సీ చక్కగా ఫామ్ అవుతుందన్నమాట. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవచ్చు. దించే ముందు మనం ఇందులో యాలకుల పొడి వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి, అలాగే నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఎంతైనా యాడ్ చేసుకోవచ్చండి. ఎంత యాడ్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. చూసారు కదా! మనకి కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అయిపోయింది. ఈ స్టేజ్లో మనం యాడ్ చేసేసుకోవచ్చు. యాలకుల పొడి అలాగే నెయ్యిని యాడ్ చేసేసుకోవాలి. మనం మొత్తం గరిటె పెట్టి కలపాల్సిన అవసరం లేదండి. ఉడుకుతూ ఉంది కాబట్టి మొత్తం అదే కలిసిపోతూ ఉంటుందన్నమాట. ఇందులో నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోండి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది.
ఈ టిప్ ఫాలో అయ్యి చేయండి. మీకు తక్కువ శ్రమతో చాలా టేస్టీగా మనం పాల తాలికలు అయితే చేసుకోవచ్చండి. ఏ ఫెస్టివల్కైనా లేదా ఏదైనా సారెలు పంచేటప్పుడు మనం అకేషనల్గా చేస్తూ ఉంటాం కదా పాల తాలికలు అనేది. ఇలా ఈ టిప్ యూజ్ చేసి చేసేయండి, చాలా చక్కగా వస్తుంది. వేరొక ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటున్నాను. నేను జీడిపప్పుని అలాగే కిస్మిస్ని వేయించుకుంటున్నానండి. ఒక 2 నిమిషాలు వేయించుకున్నామంటే కిస్మిస్ మనకి బూరలాగే ఉబ్బేస్తుంది కదా, అంతలోపు మనకి జీడిపప్పు కూడా వేగిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వేయించుకొని మనం ముందుగా దింపేసి పక్కన పెట్టుకున్నాం కదండి పాల తాలికలు, దానిలో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోనే ముందుగా మనం కరిగించి పక్కన పెట్టుకున్నాం కదా బెల్లంని, ఆ బెల్లం వాటర్ని కూడా వేసేసుకుంటున్నాను అనమాట. మనకి ఇప్పుడు బెల్లం వాటర్ని ఇలా వడకట్టుకొని వేసుకోవాలి. ఈ బెల్లం వాటర్ అంతా అడుక్కెళ్ళిపోతుందండి. మనం గరిటె పెట్టి పాల తాలికల్ని తిప్పకూడదు. ఇలా పెద్దగా ఉన్న ఒక గిన్నెని తీసుకోండి. ఈ విధంగా ఆ గిన్నెలో నుంచి ఈ గిన్నెలోకి ఇలా పోసేసేయండి. అటు ఇటు ఒకసారి పోసారంటే మీకు చక్కగా బెల్లం అంతా తాలికలకి కలిసిపోతుందన్నమాట. చక్కగా మిక్స్ అయిపోతుంది. గరిటె పెట్టి మాత్రం తిప్పకండి, ఎందుకంటే పాల తాలికలు మనం గరిటె పెట్టి తిప్పాము అంటే అవి సాఫ్ట్గా ఉడికి ఉంటాయి కాబట్టి ముక్కలు ముక్కలు అయిపోతాయండి. చూసారు కదా, ఈ విధంగా పెద్ద గిన్నెలో వేసుకొని ఈ విధంగా కలుపుకున్నామంటే మనకి చక్కగా కలిసిపోతుంది. మళ్ళీ అదే గిన్నెలోకి పోసేసుకుంటున్నాను. చూడండి, మనం గరిటె పెట్టి తిప్పకుండానే చక్కగా మిక్స్ అయిపోయింది కదా. చూడండి, ఇప్పుడు తీసి చూపిస్తున్నాను ఎంత పొడవుగా వచ్చాయో. మనకి చాలామంది పొడి బియ్యం పిండితో చేస్తే రావు, విరిగిపోతాయి అని అనుకుంటూ ఉంటారు కదా. ఈ టిప్ ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్లో షేర్ చేయండి. చూసారు కదా, ఈరోజు వీడియో ఇదేనండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.